నిత్యం పని ఒత్తిడితో ఉండే ఏపీఎస్పీ పోలీస్ సిబ్బందికి క్రీడలు మానసిక ఉపశమనాన్ని కలిగిస్తాయని 3rd బెటాలియన్ ఏపీఎస్పీ కమాండెంట్ ఎం దీపిక పేర్కొన్నారు. కాకినాడ 3వ బెటాలియన్ ఏపీఎస్పీ క్యాంపస్లో యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 2024 ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమాండెంట్ ఎం దీపిక, ట్రైనీ డీఎస్పీ సృజన విచ్చేశారు. ఈ ముగింపు వేడుకల్లో చివరి రోజు పరుగు పందెం, 1500 మీటర్లు, 100 మీటర్లు ఫెనల్స్, టగ్ వార్ ఫైనల్స్ పోటీలు ఉత్కంఠభరిత వాతావరణంలో సాగాయి. అలాగే స్కావెంజర్స్ కి స్నాక్ రేస్, బ్యాండ్ సిబ్బందికి బ్యాక్ రన్నింగ్ రేస్ పోటీలు నిర్వహించారు. విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం చేశారు. ముఖ్య అతిథి కమాండెంట్ ఎం దీపిక మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది ఎప్పుడూ ఉద్యోగరీత్యా ఒత్తిడిలో ఉంటారని, వారికి ఆ ఒత్తిడి తగ్గించడానికి గానీ క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ క్రీడలు ప్రతి సంవత్సరం ఇదే విధంగా నిర్వహించాలని, వాటి ద్వారా పోలీస్ సిబ్బందికి మానసిక ఉపశమనం కలుగజేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ ఎస్ దేవానందరావు, అసిస్టెంట్ కమాండెంట్స్ డి మురళీకుమార్, ఎం మోహన్ రావు, బిఎస్ చంద్రశేఖరరావు, ఎస్ మన్మథరావు, యూనిట్ మెడికల్ ఆఫీసర్ సునీల్, లక్ష్మి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కెఎంవి మోహన్ రావు, ఆర్ఐలు కె రవిశంకర్, బి విఠలేశ్వరరావు, డీజీ విబి ఎస్వి ప్రసాద్, కె అజయ్ కుమార్, బి శ్రీనివాసరావు, బాబురావు, కె సత్యనారాయణ, డి శ్రీనివాసరావు, యూనిట్ పోలీస్ సిబ్బంది, మినిస్ట్రియల్ అండ్ హాస్పిటల్ సిబ్బంది, స్కూల్ విద్యార్థులు, రిటైర్డ్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ క్లోజింగ్ సెరమనీ ఉంది. 3 డేస్లో మొత్తం ఏపీఎస్పీ సిబ్బంది అందరూ కూడా డిఫరెంట్ అథ్లెటిక్ ఈవెంట్స్ అండ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు. ఈ మీట్ ఆర్గనైజ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏపీఎస్పీ కానీ పోలీస్లో కానీ ఉన్న ఒత్తిడిలో చాలాసార్లు మన ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్కి గురవుతున్నారు పర్సనల్. సో ఈ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు అని ఇది ఎవ్రీ ఇయర్ చేస్తాం జరుగుతుంది. అట్లాగే ఈ ఇయర్ కూడా మన డీజీపీ సార్ అండ్ ఏడీజీ బెటాలియన్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు 3rd బెటాలియన్లో ఇది ఆర్గనైజ్ చేస్తాం జరిగింది. మొత్తం అంత బెటాలియన్కి సంబంధించిన సిబ్బంది కూడా ఈ అన్నిట్లో చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, అట్లాగే రేసెస్, లాంగ్ జంప్ అన్ని అట్లో కూడా పార్టిసిపేట్ చేసి డిఫరెంట్ ప్రైజెస్ అందుకున్నారు. ఇవాళ దీనికి క్లోజింగ్ సెరమనీ చేస్తున్నాము.